నమస్కారం. జ్యేష్ఠమాసం. జ్యేష్ఠమాసానికి ఇంద్రుడు ఆధిపత్యం కలిగి ఉంటాడు. జ్యేష్ఠ నక్షత్రానికి కూడా ఇంద్రుడే ఆధిపత్యం కలిగి ఉన్నాడు. జ్యేష్ఠత్వము పెద్దతనము అని అర్థం. జ్యేష్ఠుడు పెద్దవాడు అని అర్థం. జ్యేష్ఠేంద్రే పురుహూతశ్చ శక్రశతమఖస్తథా అంటుంది జ్యోతిష నిఘంటువు. ఈ జ్యేష్ఠ నక్షత్రానికి ఇంద్రుడు యాజమాన్యం కలిగి ఉన్నాడు. ఆయన శతమఖుడు, 100 యజ్ఞాలు చేసినటువంటి వాడు అని అర్థం. అంటే జ్యేష్ఠ మాసంలో యజ్ఞములు చేయాలి. అలాగే చంద్రుడి సమీపంలో, చంద్రుడు పౌర్ణిమ నాడు జ్యేష్ఠ నక్షత్ర మండల సమీపంలో వ్యవహరించిన కారణం చేత ఈ మాసానికి జ్యేష్ఠ మాసం అని పేరు. ఇంద్రో జ్యేష్ఠ మను నక్షత్రమేతి అని కూడా వేదం చెప్తుంది. ఈ జ్యేష్ఠ నక్షత్రానికి ఇంద్రుడు అధిపతి అని చెప్పుకున్నాం కదా. ఇంద్రుడెవరు? కోరికలకు, ఇంద్రియాలకు అధిష్టాత. అంటే మనలో ఉండేటటువంటి కోరికలన్నీ కూడా సాకారం పొందడానికై ఏ సాధనం ఉపయోగపడుతుందో ఆ సాధనం ఇంద్రుడు అనుకుంటే, ఆ ఇంద్రులకు అగ్రాసనం వేసినటువంటి కాలం జ్యేష్ఠ మాసం. ఈ మాసంలో యజ్ఞం చేయాలి. అలాగే అనేకములైన నియమములు పాటించాలి. అన్నింటికంటే కూడా మించి అనేకములైన వ్రతములను ఈ జ్యేష్ఠమాసం ప్రత్యేకంగా సూచించింది. ఈ వ్రతాలన్నింటిలో కూడా నీటికి సంబంధించినవే ఎక్కువగా ఉన్నాయి. ఇది జ్ఞాపకం పెట్టుకోదగ్గ అంశం. నెలల వారీగా వైశాఖ మాసం వైశాఖ స్నానాలు, కార్తీక మాసం కార్తీక స్నానాలు, మార్గశీర్ష మాసం విష్ణు సంబంధితంగా అర్చన చేసే మాసం, పౌష్య మాసం విశేషించి సూర్యనారాయణ సంబంధితంగా నెలసరి పెట్టడం, ఇలా ప్రతి నెలకు ఒక ప్రత్యేకత ఉండగా జ్యేష్ఠ మాసానికి ఉండే ప్రత్యేకత ఏమిటి అంటే, ఈ మాసంలో విశేషంగా నీటికి సంబంధించిన వ్రతాలు ఉన్నాయి. వాటిని పాటించాలి. ఈ జ్యేష్ఠ మాసంలో తొలుతొలుతగా రంభావ్రతం అన్న పేరుతో జ్యేష్ఠ శుద్ధ విధియ నాడు, తదియ నాడు ఈ వ్రతం చేయాలి అంటుంది పురాణిక ప్రపంచం. జ్యేష్ఠ శుద్ధ తదియ నాడు రంభావ్రతం అన్న పేరుతో ఒక వ్రతం చేయాలి. దీనికి కరవీర వ్రతం అన్న పేరు కూడా ఉంది. రంభ అంటే అరటి చెట్టు, రంభావ్రతం అంటే అరటి పళ్ళతో కూడుకున్న ఏదో ఒక వ్రతం అని చెప్పాలి. ఏమిటిది? ఈ జ్యేష్ఠ మాసంలోనే ఎందుకు అంటే, ఆ కథ వింటే ఇది ఏమిటో తెలుస్తుంది. బ్రహ్మగారికి 10 మంది కుమార్తెలు. అందులో సావిత్రి ఒక కుమార్తె. ఈ సావిత్రి జన్మించిన అనంతరం బ్రహ్మదేవుడిని తండ్రి గారిగా కాకుండా ఒక పురుషుడిగా చూచింది. ఇది దోషము గుర్తించాడు బ్రహ్మదేవుడు. మరి ఒక కుమార్తె అయినటువంటి గాయత్రి తండ్రి గారితో సావిత్రి యొక్క ఈ దృక్కులను గురించి సూచించింది. దానితో ఆగ్రహించిన బ్రహ్మదేవుడు ఆ సావిత్రిని అరటి చెట్టుగా పుట్టమని శపించాడు. ఈ అరటి చెట్టు కూడా పునరుత్పత్తి శక్తి లేకుండా, అంటే గింజలు, బీజం, విత్తనాలు లేకుండా పూర్ణ ఫలంగా కాకుండా ప్రభవించే విధంగా రూపుదిద్దుకున్నది. అందుకే అరటి చెట్టు పిలకలకు మొలకలు వస్తాయి, కానీ విత్తనం ఉండదు. ఇది ఈ జ్యేష్ఠమాసంలోనే సంభవించింది. ఎక్కడ నీరు ప్రవహిస్తుంటుందో, ఎక్కడ నీటి వనరుల లభ్యత అధికంగా ఉంటుందో అక్కడే అరటి చెట్లు మొలకెత్తుతాయి. ఇది గుర్తుపెట్టుకుందాం. అలాగే ఈశ్వరుణ్ణి భర్తగా కోరినటువంటి పార్వతీదేవి, సతీ స్వరూపంలో దేహత్యాగం చేసినటువంటి దాక్షాయణి తిరిగి హిమవంతునకు కుమార్తెగా పార్వతిగా జన్మించి అదే శివుడిని భర్తగా పొందాలి అనే ఉద్దేశ్యంతో
ఈ అరటి చెట్టు కింద కూర్చునే తపస్సు చేసింది కనుక పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు, ఇల్లాలిగా స్వీకరించాడు, సగం దేహం అనుగ్రహించాడు, అర్ధనారీశ్వరుడయ్యాడు. అరటి చెట్టును ఈ మాసంలో ఎవరైతే పెంచి పోషిస్తారో, అరటి పళ్ళను ఈ మాసంలో ఎవరైతే దానం చేస్తారో వారికి విశేషమైన పుణ్యము, ఆనందము లభిస్తాయిగాక అనే వరాన్ని కూడా అనుగ్రహించాడు అని కూడా పౌరాణిక ప్రపంచం తెలియజేస్తుంది. అలెగ్జాండర్ మహానుభావుడు ఈ దేశంపై దండయాత్రకి వచ్చినప్పుడు ఈ దేశంలో పండేటటువంటి అనేక ఫలములలో అరటి పండును చూచి ఈ అరటిపండు సంపూర్ణ భోజనానికి ప్రతీక, ఎంత జ్ఞానం ఈ అరటిపండు ఇస్తున్నది అంటూ శాపియంటం అని సంబోధన చేశాడు. గ్రీకు భాషలో అరటిపండు అంటే శాపియంటం అంటారు. అంటే ఆ భాషలో జ్ఞానం కలిగించేది అని అర్థం. ఇదంతా కూడా జ్యేష్ఠమాస సంబంధితమే. ఈ మాసంలోనే మనకు అరటిపళ్ళు విశేషంగా లభిస్తాయి. ఏమండోయ్ సంవత్సరం అంతా లభిస్తాయి కదా అంటారేమో, విశేషంగా ఈ మాసంలోనే అధికంగా లభిస్తాయి. అలా ఈ మాసంలో శుక్లపక్షంలో తదియనాడు రంభావ్రతం, కరవీరవ్రతం అన్న పేరుతో ఈ వ్రతం చేస్తూ ఉంటాం. రంభావ్రతం ప్రాథమికంగా ఈ వ్రతానికి ఉండేటటువంటి పేరు. కరవీరములంటే గన్నేరు పువ్వులు, అది వేరు వ్రతాలుగా చెప్పుకుంటాం. ఆ వ్రతాలు కూడా ఈ మాసంలోనే చేస్తాం. జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్రం వృశ్చిక రాశికి సంబంధించిన నక్షత్రం. ఈ వృశ్చిక రాశిలో వృశ్చికం తేలు ఉంటుంది. ఎక్కడ నీటి వనరుల లభ్యత ఉంటుందో అక్కడ ఈ తేలు ఉంటుంది. ఈ మాసంలో సప్తమి తిథి నాడు, శుక్లపక్ష సప్తమి తిథి నాడు వరుణ సప్తమి అన్న పేరుతో వరుణదేవుడిని అర్చించాలి. పూర్వకాలంలో వర్షాలు బాగా ఈ సంవత్సరం పడతాయా లేదా అని తెలుసుకునే నిమిత్తమై కొన్ని ప్రయోగాలని చేసేటటువంటి వారు. ఆ ప్రయోగాలలో ఒకటి ఈ జ్యేష్ఠ మాసంలో, ఎందుకంటే రాబోయేటటువంటి ఆషాఢ శ్రావణ మాసాదులలో వర్ష ఋతువులో వర్షాలు ఎలా పడతాయో ఈ మాసంలోనే తెలుసుకుంటారు కనుక ఈ జ్యేష్ఠ మాసంలో సప్తమి తిథి నాడు వరుణదేవుడిని పూజించి ఇంటికి బయట 6 బయలున ఒక కుండలో నీరు పోసి ప్రమాణ సమయంలో ఆ నీటిలో ఎంత భాగం ఆవిరి చెందిందో లెక్క పెట్టేవారు. అది సప్తమి తిథి, శుక్లపక్ష సప్తమి, దానికి వరుణ సప్తమి అని పేరు. అలా ప్రారంభమైనటువంటి ఈ ప్రయోగం 1 నెల రోజుల పాటు కొనసాగుతుంది. కనీసంలో కనీసపక్షంగా ఈ ప్రయోగం 1 పాదం అంటే ఏరువాక పౌర్ణిమ వరకు, జ్యేష్ఠ శుద్ధ పౌర్ణిమ వరకు నిర్వహింపబడుతుంది. గణన చేసి ఆ కార్తాంతికులు ఈ సంవత్సరం ఏ ప్రమాణంలో వర్షాలు పడతాయో కూడా తెలియజేస్తారు. దానికి కూడా ఈ జ్యేష్ఠ మాసమే ఆధారం. అలాగే ఈ జ్యేష్ఠ మాసంలో కంచి పరమాచార్యులు శ్రీ 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 చంద్రశేఖర మహాస్వామి వారు జన్మించినటువంటి రోజు పౌర్ణిమ తిథి. దానికి సావిత్రి పౌర్ణిమ అన్న పేరుతో మనం వట సావిత్రి వ్రతం కూడా చేస్తాం. ఈ జ్యేష్ఠ మాసంలోనే పౌర్ణిమ నాడు ఏరువాక పౌర్ణిమ అన్న పేరుతో రైతులు ఏరువాక కొనసాగిస్తారు. ఈ జ్యేష్ఠ మాసంలోనే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి జ్యేష్ఠాభిషేకం అన్న పేరుతో అభిషేకం చేస్తాం. ఈ జ్యేష్ఠ మాసంలోనే శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి నాడు దానికి నిర్జల ఏకాదశి అని పేరు. నీటి బిందువు కూడా స్వీకరించకుండా ఉపవాసం చేయాలి అని కూడా సంప్రదాయజ్ఞులు చెబుతారు. ఈ నిర్జల ఏకాదశి కూడా ఈ జ్యేష్ఠ మాసంలోనే. అలాగే ఈ జ్యేష్ఠ మాసంలో ఉండే అనేక ఇతర విశేషాంశాలలో కొన్నిటిని మనం పరిశీలన చేస్తే అన్నీ కూడా వరుణ సంబంధితములే, నీటికి సంబంధించినవే అయి ఉండడం ఒక విశేషంగా మనం గుర్తించాలి. ఈ క్రమంలో వరుణ సప్తమి అనే ప్రయోగం గురించి మనం తెలుసుకున్నాం. సప్తమి నాడు ప్రారంభమైనటువంటి ఈ ప్రయోగం ఆషాఢ శుద్ధ సప్తమి వరకు కొనసాగాలి. అంటే 30 రోజులు, అంటే ఒక్కొక్క పాదానికి 7 రోజుల చొప్పున. వెరసి మొదటి పాదం సప్తమి నుంచి పౌర్ణిమ వరకు, ఏరువాక పౌర్ణిమ వరకు కొనసాగుతుంది. ఏరువాక తెలుగువారందరికీ ఈ పదం వినగానే ఎక్కడో పడి కొట్టుకున్నటువంటి ప్రాణం లేచి వస్తుంది.
ఆహా, ఇది అచ్చమైన నిక్కమైన నిజమైన తెలుగువారికి మాత్రమే చెందినటువంటి పండగ ఏరువాక ఉత్సవం అని చెప్పుకోవాలి. తెలుగువారికి మాత్రమే ప్రత్యేకమైనటువంటి పండుగలలో అట్ల తద్ది ఒకటి, రెండవది ఈ ఏరువాక. ఇవి మన పండుగలు. ఏరువాక నాడు రైతులు తొలిసారిగా వర్షం ఏ ప్రమాణంలో పడుతుందో కార్తాంతికులు సప్తమి నుంచి పౌర్ణిమ వరకు మొదటి దశలో ప్రయోగాన్ని నిర్వహించి ఈ ప్రమాణంలో వర్షములు పడే అవకాశములు ఉన్నవి. ఇటువంటి పంటలు పండిస్తే ఈ సంవత్సరం మనకు శ్రేయస్సు కలుగుతుంది. అవి నల్ల పంటలా, తెల్ల పంటలా, ఎర్ర పంటలా, ఏ ప్రమాణంలో పండుతాయి అని తెలియజేయగా విని ఇక వర్షాలు పడతాయి ఆషాఢమాసంలో అనే ఉత్సాహంతో ఏరువాక, ఏర్లు పొంగి ప్రవహిస్తాయి, పంటలు పండుతాయి, పాడి పంటలు సస్యశ్యామలంగా పుష్కలంగా మనకు లభిస్తాయి అనేటటువంటి ఆశతో తొలిసారిగా ఎరకకు, నాగలికి, అరక అన్న నాగలి అన్న దానికి పశువులను కట్టి అరకను పూజించి పశువులకు వాటికి ప్రీతికరంగా గడ్డిని సమర్పించి ప్రేమభావంతో తొలిసారిగా భూమిని దున్నే ప్రయత్నం చేస్తారు, భూమికి నమస్కారం చేస్తారు. ఒక విషయం గుర్తుపెట్టుకుందామండి, ఇక్కడ ఇది జ్యేష్ఠ మాసం. ఈ మాసంలో గృహ నిర్మాణాలు చేయకూడదు అంటుంది శాస్త్రం. ఈ మాసంలో ఇళ్లను నిర్మిస్తే చోర భయం, అగ్ని భయం అని కూడా వివరిస్తుంది పౌరాణిక ప్రపంచం. ఎందుకు వద్దన్నారు అంటే భూమి వేడెక్కి ఉంటుంది. కృత్తిక, రోహిణి తదితర ప్రాంతాలలో సూర్యుడు సంచారం చేసిన కారణం చేత భూమి అపరిమితంగా వేడెక్కి ఉంటుంది. భూమిని తవ్వితే అందులో నుంచి వచ్చేటటువంటి విషపూరితమైన గాలుల చేత ప్రాణాపాయం సంభవిస్తుంది. కనుక గృహ నిర్మాణాదులు, గృహ ప్రారంభం చేయకూడదు. ఇది జ్యేష్ఠమాస నియమం. కనుక ఈ మాసంలో మరి భూమిని దున్నడం అనేది పౌర్ణిమ నాడు ప్రారంభం చేస్తున్నాం కదా. భూమికి నమస్కారం చేస్తూ భూమిర్ధేనురితి భూమింఖనతి, భూమిని దున్నే సమయంలో కూడా ఒక మంత్రం చెప్పాలి. భూమిర్భూమ్నాద్యోరువర్ణాంతరిక్షం మహిత్వా ఉపస్థేతేవ్యతేది మన్నాథమన్నాద్యాజాతథే ఆజంగౌ. ఇలా భూసూక్తం చెబుతారు భూసురులు, బ్రాహ్మణులు, భూమిపైన ఉండేటటువంటి బ్రాహ్మణోత్తములు, దేవతలు. జ్యేష్ఠమాసంలో భూమిని తవ్వడం పాపం. మనం చేస్తున్న పని అదే నిత్యం కూడా. ఇల్లు కట్టాలి, ముందుగా పునాదులు తవ్వుదాం. వంతెనలు కట్టాలి, ఫ్లైఓవర్లు నిర్మించాలి, అంతులేనంత అగాధాలుగా భూమిని తవ్వుతాం. ఎక్కడో కేదార్నాథ్లో కంపం వచ్చింది, ఎక్కడో నేపాల్లో భూకంపం వచ్చింది, మనం భూమిని తవ్వడంలే, భూమి కదలికలకు విఘాతం కలిగించడం లేదు, పాపం చేస్తున్నాం. కనుక ఇవన్నీ కూడా కారణాలే కారణాలే కారణాలే. కనుక భూమిని ఇలా తవ్వకూడదు. తవ్వడానికి కూడా ఒక ప్రమాణం ఉంది, ఒక ప్రేమ ఉంది, ఒక గౌరవం ఉంది, ఒక దైవ భావన ఉంది. ఇలా నమస్కారం చేస్తూ భూమిని తవ్వే ప్రయత్నం చేయాలి. అది కూడా పౌర్ణిమ నాడు. కనుక దీనికి ఏరువాక పౌర్ణిమ అని పేరు.